సనాతన భారతీయ సంస్కృతికి వారసత్వంగా వస్తున్న ఓ ఆచార వ్యవహారమే తిరుమలలో భక్తుల తలనీలాల సమర్పణ. గుండు చేయించుకుని నుదుటిన 3 నామాలు దిద్దుకుని శ్రీవారిని దర్శించుకోవడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. దేశంలో మరే దేవాలయంలోనూ లేని విధంగా తిరుమలలో తలనీలాల సమర్పణకు అంత ప్రాధాన్యత ఉంది. అనాదిగా వస్తున్న ఈ ఆచారం భారతీయ ఆధ్యాత్మిక భావాలకు దర్పణం పడుతోంది. తలనీలాలు సమర్పించడానికి గల కారణాలపై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుడి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేస్తూ ఉంటారు. స్వామి దర్శనం కంటే ముందుగా తమ మొక్కులు చెల్లించుకుంటారు. కాలినడకన తిరుమల చేరుకోవటం, తలనీలాలు సమర్పించటం, అంగ ప్రదక్షిణం చేయటం, హుండీలో కానుకలు సమర్పించటం, స్వామివారికి బంగారు ఆభరణాలు సమర్పించటం, ఇలా 7 కొండల వాడికి తమదైన పద్ధతిలో మొక్కులు చెల్లించుకుంటారు. సప్తగిరులపై స్వయంభూగా వెలసిన శ్రీనివాసుడికి భక్తులు సమర్పించే కానుకల్లో తలనీలాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. 7 కొండల వాడికి వజ్ర వైఢూర్యాల సమర్పణ కన్నా తలనీలాల మొక్కు తీర్చుకోవడమే ఉత్తమమనేది ఏనాటి నుంచో వస్తున్న ఆచారం. క్రీస్తు శకం 1830 నుంచే స్వామివారికి తలనీలాలు సమర్పించే ఆచారం కొనసాగుతున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. నల్ల బంగారంగా పేరుగాంచిన వెంట్రుకలకు నేడు తిరుమల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్షౌరశాలగా తిరుమల కళ్యాణకట్ట గుర్తింపు పొందింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులలో అధిక శాతం మంది తమ మొక్కు చెల్లింపుల్లో భాగంగా విధిగా తలనీలాలను సమర్పించటం ఆనవాయితీ. ఏ దేశంలో లేని విధంగా దేవుడికి తలనీలాలు సమర్పించుకునే మొట్టమొదటి పుణ్యక్షేత్రం తిరుమలని చెప్పుకోవచ్చు. మానవుడికి అందాన్ని చేకూర్చే తలనీలాలు అతనిలోని అహంభావానికి నిదర్శనమని కూడా అంటారు. అటువంటి తలనీలాలు సైతం భగవంతుడికి సమర్పించుకోవటం ద్వారా భక్తుడు అహాన్ని వీడి దేవుడికి దాసుడిగా మారటమే ఈ తలనీలాల సమర్పణ అని చెప్పుకోవాలి. ప్రతి మనిషి తన జీవితంలో ఎదిగేందుకు భగవంతుణ్ణి ప్రార్థించటం జరుగుతుంది. తమ కోర్కెలు తీరని వెంటనే దైవ దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకోవటం హిందువుల సనాతన సంప్రదాయం. ఆ దిశగా భారతదేశంలోనే తిరుమల క్షేత్రం అగ్రగామిగా కొనసాగుతోంది. దీక్షాదారులై నెలలు తరబడి శిరోజాలు పెంచుకుని తిరుమలకు చేరుకుని భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తారు. తల వెంట్రుకలు సమర్పిస్తే వారి శిరస్సులో ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయని, అటు తర్వాత అంతా మంచే జరుగుతుందని భక్తుల అచంచల విశ్వాసం. తిరుమల క్షేత్ర స్థల పురాణం ప్రకారం సప్తగిరుల్లో ఒక్కటైన నీలాద్రి అందాలను తిలకించేందుకు మన విహారానికి వచ్చిన పద్మావతీ దేవిని మదపుటేనుగులు తరుముకోగా స్వామివారు వాటి బారి నుండి అమ్మవారిని కాపాడే క్రమంలో కిందపడి తలకు గాయమైందట. తీవ్ర రక్తస్రావమై స్వామివారికి దెబ్బ తగిలిన ప్రదేశంలో వెంట్రుకలు రాలిపోయాయట. అప్పుడు నీలాద్రికి ఆదిదేవత అయిన నీల తన తల వెంట్రుకలను స్వామివారికి దెబ్బ తగిలిన చోట ఉంచి గాయాన్ని మాన్పిందట. అప్పుడు శ్రీనివాసుడు తనను దర్శించుకునే భక్తులు సమర్పించే తలనీలాలన్నీ నీలాద్రికే దక్కుతాయని వరమిచ్చారట. తిరుమల వెంకన్నను ఉత్తర భారతదేశంలో బాలాజీ అని పిలువటం ఆనవాయితీ. హిందీ భాషలో బాల్ అనగా వెంట్రుకలు, లావ్జీ అనగా తీసుకునే దేవుడని అర్థం. ప్రతి భక్తుడు తప్పనిసరిగా తలనీలాలను మొక్కులుగా సమర్పించుకునే దేవుడు కావటంతో శ్రీనివాసుడు అప్పట్నుంచే బాలాజీగా ఖ్యాతి గడించారు. ఇక తిరుమలలో భక్తులు తలనీలాలను సమర్పించేందుకు మొదట్లో శ్రీవారి పుష్కరిణికి సమీపంలో తొలుత కళ్యాణకట్టను ఏర్పాటు చేశారు. టీటీడీ ఏర్పడ్డ తర్వాత తలనీలాలను సమర్పించే కేంద్రాన్ని మర్రిమాను కిందకు మార్చింది. శ్రీవారి భక్తులు సమర్పించే తలనీలాలను తీసేందుకు మొదట్లో టీటీడీ ప్రతి భక్తుడి నుండి 2 రూపాయలను రుసుంగా వసూలు చేసేది. అయితే శ్రీవారికి తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య క్రమంగా పెరగటంతో ప్రత్యేకంగా కళ్యాణకట్టను ఏర్పాటు చేశారు. అప్పటికే అది సరిపోకపోవటంతో 1985లో శ్రీవారి ఆలయానికి సమీపంలో దాదాపు 3 అంతస్తుల భవనాన్ని కళ్యాణకట్ట కోసం నిర్మించారు.
క్రమక్రమంగా స్వామివారికి తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య పెరగటంతో తలనీలాలు విక్రయం ద్వారా టీటీడీకి వచ్చే ఆదాయం కూడా పెరిగింది. అప్పటి సీఎం ఎన్టీఆర్ భక్తుల తలనీలాల సమర్పణకు వసూలు చేసే ₹2 రుసుమును రద్దు చేశారు. తిరుమల వచ్చే భక్తుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. దాంతో తలనీలాలు సమర్పించేందుకు గంటల తరబడి లైన్లో నిల్చోవలసి వస్తోంది. యాత్రికుల వెతలను అర్థం చేసుకున్న టీటీడీ వారి సౌకర్యార్థం తిరుమలలోని పలు చోట్ల మినీ కళ్యాణ కట్టలను ఏర్పాటు చేసింది. PAC 1, PAC 2, PAC 3, PAC 5, GNC, HVC, సప్తగిరి, నందకం, కౌస్తుభం, శ్రీ వెంకటేశ్వర, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహాలు ఉండే ప్రాంతాల్లో మొత్తం 11 చోట్ల కళ్యాణ కట్టలను ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటోంది. శ్రీవారికి మొక్కు చెల్లింపులో భాగంగా ప్రతిరోజు సరాసరి 30,000 మంది పురుషులు, 10,000 మంది మహిళలు తలనీలాలు సమర్పిస్తున్నారు. వారాంతాలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. దాదాపు 1150 మంది క్షురకులు అక్కడ పనిచేస్తున్నారు. సంవత్సరానికి రమారమి సుమారు 18 లక్షల టన్నుల తలనీలాలను భక్తులు వెంకన్నకు సమర్పిస్తున్నారు. ఇక ఆ దేవదేవుడికి మొక్కుల చెల్లింపులో భాగంగా తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకుంటూ ఉంది.